వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. శ్రీధర్ సీసీలో ఒక ట్యాగ్ ఉంటుంది, విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళు అనేటువంటిది. అందులో భాగంగానే సెకండ్ ఎపిసోడ్ ఇదే. సో ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసి ఈరోజు బయటకు వస్తూ ఉన్నారంటే శ్రీధర్ సీసీ కాంపౌండ్ నుంచి. అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారనేది తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ప్రతి స్టూడెంట్ సక్సెస్ స్టోరీ వెనుక, ఒక గవర్నమెంట్ జాబ్ వెనుక చాలా కన్నీటి గాథలు ఉంటాయి. అలాగే ఈరోజు మనతో పాటు కూడా ఒక స్టూడెంట్ ఉన్నారు, హనుమాన్ నాయక్ గారు. తన జీవితంలో కూడా జరిగినటువంటి జర్నీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ మ్యారీడ్, పెళ్ళైన తర్వాత జాబ్ క్రాక్ చేయడం అనేది చాలా పెద్ద సక్సెస్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం అన్ని రకాలుగా చూసుకుంటే ఆ సపోర్ట్ దొరికితేనే ఆ విధంగా సక్సెస్ అవ్వగలుగుతాము. సో అలాంటి సక్సెస్ని చూసి ఈరోజు మనతో పాటు ఉన్నారు హనుమాన్ నాయక్ గారు. అతని జీవితంలో ఏం జరిగింది, అండ్ పెళ్ళి తర్వాత కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ జాబ్ క్రాక్ చేయడానికి ఎలాంటి స్ట్రగుల్స్ చూస్తున్నారు ఈ ఈ బిట్వీన్లో అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో హనుమాన్ నాయక్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్. ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూడడమే కదా, డైరెక్ట్ చూస్తున్నాను అనమాట. అవునా, థ్యాంక్ యూ. దానికి హెల్ప్ చేసి మీ దగ్గరికి రావడానికి శ్రీధర్ సీసీ హెల్ప్ చేసింది. అక్కడ జాయిన్ అవ్వడం వల్ల జాబ్ వచ్చింది, జాబ్ రావడం వల్ల మీ ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ. అలాంటి సక్సెస్ స్టోరీని తీసుకుంటున్నాను, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళ జర్నీ, సక్సెస్ స్టోరీస్ వాళ్ళ ప్రతి స్టూడెంట్కి ఒక మోటివేషన్ అని చెప్పేసి చెప్తాను నేను. ఎలా అండి అంటే చాలామంది లైఫ్లో ఉంటుంది, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత వచ్చిన ఫస్ట్ అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది? మీ క్యూరియాసిటీ మొత్తం నా పెళ్లి మీదే ఉంది. అవును, రైట్ సార్. ఈ 2016లో నా గ్రాడ్యుయేషన్ అయి కంప్లీట్ అయింది సార్, బీటెక్ మెకానికల్ ఇంజనీర్. అది అయిపోయిన తర్వాత అంటే నేను ఇంతకుముందు గేట్కి ప్రిపేర్ అయ్యాను. విత్ గేట్ స్కోర్తో నేను ఎంటెక్ చేయాలి, ఒక మంచి కంపెనీలో యూపీఎస్సీ సర్వీస్లో అట్లా వెళ్ళాలి అనుకున్నాను, ఇంజనీరింగ్ సర్వీసెస్లో అట్లా వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఆ కొంచెం టైం తీసుకుంటుందని తెలిసిన వాళ్ళ ఒక నలుగురు ఫ్రెండ్స్ని కలిశాను. ఇన్స్టెంట్గా జాబ్ కావాలి, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక లంబాడి తండా నుంచి వచ్చాం కదా. సో ఇన్స్టెంట్గా జాబ్ కావాలి అంటే ఏం చేయాలి అని అడిగాను. ఇన్స్టెంట్గా జాబ్ కావాలంటే బ్యాంక్ జాబ్ బెస్ట్ జాబ్ అని చెప్పారు. అంటే 6 monthsలో నోటిఫికేషన్ ఉంటుంది, 1 yearలో పోస్టింగ్ కాల్ లెటర్ నీ చేతిలో ఉంటుంది అని చెప్పారు. సో ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో అప్పుడే నేను ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను, ఒక 1-2 monthsలోనే. అప్పుడే నాకు మంచి స్కోర్ వచ్చింది. బ్యాంకు ప్లస్ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది 2 ప్యారలల్గా ఉంటుందని తెలిసింది. 16, 17, 18 3 times నేను ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ కూడా రాసినాను. కాకపోతే నాకు అది రాలేదు. బ్యాంక్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాను. ఈ టైంలోనే నాకు ఏమైంది అంటే 2018లో 17లో ఎంటెక్ జాయిన్ అవ్వాలి అనిపించింది. అంటే నేను టీచింగ్ ఫీల్డ్ని ప్రొఫెషనల్గా పెట్టుకున్నాను. సో నేను టీచింగ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఎంటెక్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. సో దానికోసం ఎంటెక్ జాయినింగ్ కోసం వెళ్ళినప్పుడు మా మిస్సెస్ అంటే మా లైఫ్ పార్ట్నర్ నాకు అక్కడ దొరికిందనమాట. సో అది కూడా తన ఫాదర్ వల్ల నాకు దొరికింది. ఎలా ఎవరు తెలియదు నాకు. బాగా హెడేక్ ఉండే పడుకొని ఉన్నాను. వాళ్ళ ఫాదర్ వచ్చారు, బాబు కొంచెం జరుగుతావా అన్నారు. ఆ జర్నీ తర్వాత తను పరిచయం చేసుకోవడం, మాట్లాడడం, తర్వాత ఒక 10-15 days నా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళే తీసుకెళ్లారు. తర్వాత ఒక 5 days నాకు ఫోన్ చేసినారు. అసలు ఏంది, మా అమ్మాయిని కూడా చదివిస్తూ ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ పంపించాలి అనుకుంటున్నాము, ఈ ప్రాసెస్ ఏంది అంటే, గేట్ కోసం అయితే ఏస్ మేడ్ ఈజీ 2 బాగుంటాయి, దాన్ని పంపించవచ్చు సార్ అని చెప్పాను. దాని తర్వాత ఆ పరిచయం వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఒక 10-15 days తనతో మాట్లాడిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాను. 10-15 daysకే పెళ్లి చేసుకుందామా, నేను బాగా చూసుకుంటాను నేను అంటే, నువ్వు చాలా ఇన్నోసెంట్గా ఉన్నావు కదా అంటే. తన మీద నాకున్న ఒపీనియన్ బీ ఫ్రాంక్ నేను చెప్పాలంటే, ఎంత అమాయకురాలంటే ఇప్పటికి కూడా తనకేం తెలియదు. బయటికి వెళ్తే నువ్వు బాగుంటావో లేదో, నిన్ను చూసుకుంటారో లేదో నాకు తెలియదు, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో, నేనైతే బాగా చూసుకోగలను, నేను చెప్పిన మాట తనకి, నేనైతే బాగా చూసుకోగలను, పెళ్లి చేసుకున్నాను కాన్ఫిడెంట్గా చెప్పేశారు. ఇది నాకు అనిపించింది. లేదా మీకు అప్పుడు? ఏమనిపించలేదు, చెప్పినాను, నాకు అనిపించింది చెప్పాను, నీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదని చెప్పాను. సో తను కూడా నాకు కొంచెం టైం కావాలని చెప్పి భయపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అట్లా మళ్ళీ ఏమైనా అవుతుందా అనుకున్నాను. అంటే తన ఫ్యామిలీ చాలా పెద్దదన్నమాట, అంత వెల్ ఎడ్యుకేటెడ్, గెస్టెడ్ ఆఫీసర్స్, అంత పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిని ఇట్లా చెప్పాను అయింది. తర్వాత నేను కూడా బాధపడ్డాను. కానీ కొన్ని రోజుల తర్వాత రైట్ మనం మ్యారేజ్ చేసుకుందాం తనే చెప్పారు. తనే చెప్పింది. 2018 లాస్ట్లో అట్లా కన్ఫర్మ్ అయింది పెళ్లి చేసుకోవాలని. 19 February పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు ప్రిలిమ్స్ రాసినాను, ఆర్ఆర్బి ఏఎల్పి అనే ప్రిలిమ్స్ రాసినాను ఎగ్జామ్కి.
పెళ్ళైన ఒక 10-15 డేస్కి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు తను రాసింది, అంటే తనకు కూడా నేనే అప్లై చేసినాను, ఇద్దరం క్వాలిఫై అయ్యాము. పెళ్ళయింది, గొడవలు అవుతున్నాయి, ఫైటింగ్లు జరుగుతున్నాయి, చేజింగ్లు ఫైటింగ్లు అన్నీ నడిచినాయి జీవితంలో. ఒక సినిమా లెవెల్లో నడిచింది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు, ఇప్పటికీ ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా అట్నే ఉన్నాం. 7 years అయింది. ప్రిలిమ్స్ అయింది, 15 days 20 days అవుతుంది. అందరూ కొట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ మనకేం కావాలి? చదువుకుందామనే కదా పెళ్లి చేసుకున్నాం. వీళ్ళకి భయపడో వాళ్ళకి భయపడో ఇంట్లో కూర్చుంటే మనకు నడవదు. సో చదువుకోవాలి. ఇంట్లో వాళ్ళేమో సిటీకి పంపించడానికి భయపడుతున్నారు. నేను పంపించకపోతే నేను ఎట్లా చదువుకోవాలి? నీ చదువు వద్దు, పాడొద్దు, ఏమొద్దు, ఇంట్లోనే ఉండు, నేను చంపేస్తారు, అది ఇది అని కొన్ని మన ఊర్లలో ఎట్లా చెప్తారు సార్, అట్లా ముచ్చట్లు వచ్చిండే. సరే రైట్ అని చెప్పేసి ఊర్లోనే పొలం దగ్గర కూర్చొని చదువుకునేటోళ్ళు. వాళ్ళు ఫోన్లు చేస్తారు, వీళ్ళు ఫోన్, ఆ గొడవలంతా పక్కకు పెట్టేసి ఇంకా చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసిన. ఆ టైంలో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చింది. ఇక అప్పుడే తెలిసింది ఏంటంటే ఏఎల్పి అనే జాబ్ కొంచెం టఫెస్ట్ జాబ్ అని తెలిసింది. రైట్లే, నీకు బాగానే తెలియంది కదా, నువ్వు ఇంకోటి కొట్టుకుందు, నేనైతే రాస్తా అని చెప్పిన. తను కూడా సపోర్ట్ చేసింది. ఎగ్జామ్ రాసినాను, క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయినాక తెలిసింది ఏంటంటే అప్పటికి నేను ఊర్లోనే ఉన్నాను. ఇంకో 2 monthsలో మనకు మొత్తం షెడ్యూల్ అంటే ముందే పెట్టేస్తారు కదా. అవును. సో సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఒకటి వస్తుంది. ఈ రిజల్ట్ వస్తుందా రాదా తెలియదు. ఒకవేళ వస్తే నేను రెడీగా ఉండాలి. వచ్చిన తర్వాత కాదు కదా స్టార్ట్ చేయడం. అప్పుడు మా ఫాదర్కి అవుట్ రైట్గా చెప్పేసినాను. మా ఇంట్లో వాళ్ళకి, మా బావ, మా ఫాదర్కి కూర్చోబెట్టి చెప్పాను, ఎవరేమనుకున్నా నాకేం నష్టం లేదు, నేనేం దొంగతనం చేయలేదు, ఇంకేం చేయలేదు, పెళ్లి చేసుకోవాలనుకున్నా చేసుకున్నాను, చూసుకోగలను, చదువు అనే ఒక ధైర్యం ఉంది, నేను చదువుకున్నా, నాకు చదువు వచ్చు, ఆ నమ్మకం ఉంది, ఆ చదువుతోనే నేను బతకగలుగుతాను, నాకు ఇంకో ఆప్షన్ లేదు, నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయి అని చెప్పిన. ఆడికి పోకపోతే నేను చదవలేను అని చెప్పిన. సరే నీ ఇష్టం అని చెప్పినారు, డబ్బులు ఏం లేవు అని చెప్పారు. అప్పుడు తన దగ్గర ఉన్న ఒక 1000-500 ఏమో, నా 500 అనుకుంటా, 500 నా చేతిలో పెట్టారు, బాగా గుర్తుంది. ఇద్దరం మిర్యాలగూడ నుంచి ఛార్జ్ పెట్టుకుని ఎల్బీ నగర్లో దిగినాం. అప్పటిదాకా ట్యూషన్లు చెప్పినాను, ట్యూషన్ చెప్పిన 10-15 వేలు వచ్చేది ఈజీగా మంత్లీ. ఎప్పుడైనా అడిగితే మా బావ పంపించేవాడు. తను ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ, కానీ ఫుల్ సపోర్ట్ అనమాట. టుడే ఇప్పటికి కూడా చాలా సపోర్టివ్ బావ. అట్లాంటిది నేను అంటే మరీ కష్టాన్ని ఏం చూడలేదు సార్. అసలు ఏమీ లేకుండా తినకుండా పండుకున్న రోజులు అయితే లేవు. అట్లాంటిది ఆ రోజు ఊర్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత చెప్పులు తెగిపోయినాయి. బాధ అనిపించింది. సరే అని దిగినాను. ఆ చెప్పులు పట్టుకొని కుట్టించుకోలేను కదా అనుకొని ఎల్బీ నగర్లో లగేజ్ పట్టుకొని నడుస్తున్నప్పుడు అది పూర్తిగా పోయింది. ఆ రోజు చెప్పులు లేకుండా ఎల్బీ నగర్ చౌరస్తాలో నడిచాను అనమాట. ఇద్దరం తెలిసిన ఫ్రెండ్స్ మెడ్చల్లో ఉండే. సరే నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు చెప్పులు లేకుండా పోయినాను, ఏడుపు వచ్చింది. అక్కడికి పోయిన తర్వాత మన దగ్గర ఒక 200-300 ఏమో మిగిలినాయి, ముందు వెనకాల అని చూసుకుంటే. దాంతో గుర్తుంది, 1 kg రైస్, ఓ ప్రియా పచ్చడి, పెరుగు ప్యాకెట్. ఆ రైస్ వండుకోవడానికి ఫ్రెండ్స్ హెల్ప్ చేసినారు, దాంతో తిన్నాం. ఇంకా నెక్స్ట్ డే ఏం చేయాలి, మనకు వచ్చింది చదివే కదా, ఈ రిజల్ట్ వస్తుందో రాదో తెలియదు, నువ్వైతే ఆ సైకోమెట్రీ అనేది ఎట్లుంటుందో ఏంది అని మొత్తం తెలుసుకో అని చెప్పింది. అది తెలుసుకునే పనిలో నేనున్నా, ఎంప్లాయ్మెంట్ దేవులాడుకునే పనిలో తనుంది. తనకు కూడా ఏం చెప్పినా అంటే, నాకు తెలిసింది ఎంప్లాయ్మెంట్ అనేది ట్యూషన్ ఒక్కటే, సో నువ్వు కూడా ట్యూషన్స్ చెప్పడానికి ఇష్టపడు, టీచింగ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది, నువ్వు చెప్పగలవు అంటే నాకు భయం అన్నది. లేదు, 1-2 సార్లు నాకు చెప్పు, నేను చెప్తా, ఎట్లా చెప్పాలో చెప్పు అంటే, ఆ మ్యాథమెటిక్స్ అని నేను చెప్పేటోడిని, ఇట్లా చెప్పాలి అని, రైట్ అని తను కూడా. అప్పుడు ఈ టైంలో మాకు ఒకసారి అక్కడ జిరాక్స్ సెంటర్ ఉంటుండే సార్, ఆ సార్ పేరు కూడా శ్రీధర్. ఒకరోజు జిరాక్స్ కోసమని వెళ్ళాను. వెళ్తే సార్ మాకు ఇట్లా ట్యూషన్స్ కావాలనుకుంటున్నా అంటే, మీ నెంబర్ రాసిపోండి సార్ అన్నారు. ఆ జిరాక్స్ సెంటర్ దగ్గర నెంబర్ రాసినాను. ఒక 3-4 డేస్లో ఒక ఫోన్ వచ్చింది. మెడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉండేటోళ్ళం మేము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి 3.5-4 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి 2 పాపలకు ట్యూషన్ చెప్పాలి సార్, వాళ్ళు చెప్తే మీకు 3000 ఇస్తారని చెప్పారు. పోనీ 3000 అయితే కిరాయి అయినా పోద్ది కదా, ఇంటి కిరాయి 1500 కిరాయి ఉండేది, 1500 మిగులుతుంది కదా అనుకున్నాను. ఇంటికి వచ్చి ఇదే మాట మా మిస్సెస్కి చెప్పాను. తను చెప్తే, ఆ ట్యూషన్ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను చెప్పుకుంటా, నువ్వు మొత్తం ఫోకస్ ఈ ఎగ్జామ్ మీదనే పెట్టు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పింది. అని చూస్తే ఫస్ట్ రోజు మాట్లాడడానికి డెమో చేయడానికి పోయినప్పుడు 4 kilometers పోవడము రావడము. తను ఏ రోజు కూడా కార్లోకి వెళ్ళి కింద కాలు పెట్టలేదు. వాళ్ళ ఫాదర్ వచ్చేటోళ్ళు, కార్లో తీసుకుపోయేటోళ్ళు, కార్లో దింపేటోళ్ళు, పెద్ద ఫ్యామిలీ, గెస్టెడ్ ఆఫీసర్ల ఫ్యామిలీ. అట్లాంటి అమ్మాయిని నేను 4 kilometers వాకింగ్ చేయించాను.
అంటే ఇంటి దగ్గర నుంచి ఆడికి పోవడం, ఆడ నుంచి ఇంటికి రావడం, నైట్కి ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఆ రోజు బాగా బాధపడ్డాను. ఇన్ఫ్యాక్ట్ ఏడ్చాను కూడా. సారీ ఏమనుకోకు అని చెప్పాను. అంటే నేను ఇంత 10 వరకు ఒక ఆడపిల్లని రోడ్డు మీద నడిపించాను అని ఆ గిల్టీనెస్ నాకు ఇప్పటికీ ఉంటుందన్నమాట. సో అయినా పర్లేదని చెప్పేసి ఆమె ఎంతైతే కష్టపడ్డదో అదే ఫోకస్ నేను దీని మీద సైకోమెట్రిక్ ఎగ్జామ్ మీద పెట్టాను. ఆ టైంలోనే ఈ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే శ్రీధర్ సిసి వాళ్ళు ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎవరైతే CBT2 మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళ హాల్ టికెట్ కనుక దీంట్లో పెడితే, వాళ్ళ వెబ్సైట్లో పెడితే మీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తాం మేము సైకోమెట్రిక్ టెస్ట్కి అని చెప్పారు. అది అసలు ఒకవేళ మనం కోర్స్ తీసుకోవాలంటే 5-10 వేలు అవుతుంది. వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇంకా మా మిస్సెస్ ఏం చేసిందంటే నాకు తెలియకుండానే అది డౌన్లోడ్ చేసింది, అందులో పెట్టింది. ఇక రేపటి నుంచి శ్రీధర్ సిసి వాళ్ళు రోజు ఎగ్జామ్స్ పెడతారంట అని చెప్పింది. అసలు మీరు నమ్మరు కానీ వాళ్ళు ఒక 1000-1500 ఎగ్జామ్స్ పెట్టుంటే నేను వాటిని ఒక్కొక్క ఎగ్జామ్కి రీఅటెంప్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి 4-5 సార్లు రాసి ఉంటాను నేను. నాకు ఇంకో ఆప్షన్ లేదు, నాకు జాబ్ కావాలంతే. ప్రిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ వచ్చింది, సైకోమెట్రీలో నాకు పోవద్దు. ఆ సైకోమెట్రీ ఎగ్జాము దాంట్లో రిజర్వేషన్ ఉండదు. నాకు రిజర్వేషన్ బ్యాక్గ్రౌండ్, కానీ సైకోమెట్రీలో రిజర్వేషన్ ఉండదు. ఓవరాల్ అందరూ క్వాలిఫై కావాలి, అందరికీ మినిమం 18 మార్క్స్ రావాలి. బహుశా నాకు తెలిసినంత వరకు సైకోమెట్రీ ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ చేసి నేను 27 మార్క్స్ చేసినాను. ఎందుకంటే దాని తర్వాత అవుట్ ఆఫ్ 30 నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఆ పేపర్ని అయితే శ్రీధర్ సిసి పెట్టిన పేపర్ని ఒక్కొక్క పేపర్ని 3 సార్లు రాసి ఉంటాను నేను. ఇంకో పని లేదు, పొద్దున్నే లేవడము, కూర్చోవడము, ఇంక ఎగ్జామ్స్ రాయడము, లేవడం, కూర్చోవడం, ఎగ్జామ్స్ రాయడం, బయటికి పోవడం. బయటికి కూడా ఏం లేదు, మనకేం పని లేదు కదా. బయటికి పోవాలంటే డబ్బులు కావాలి, అది లేదు మన దగ్గర. లేడని చెప్పి అవుట్ రైట్గా ఆ ఎగ్జామ్ రాసినాను. అట్లా అది అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయినా. 1 డే రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై అని చెప్పి. అది క్వాలిఫై అయిపోగానే అదే టైంలో మనకు కరోనా అటాక్. ఆ కరోనా అట్లా ఉండడం వల్ల మనకు కొంచెం డిలే అయింది. 18 నోటిఫికేషన్, 19లో జాయినింగ్ అవ్వాలి, అట్లాంటివి 2020లో అయింది. ఆ జాయినింగ్ అయినాక పెద్ద సినిమా ఏంటంటే పోస్టింగ్ తీసుకోపోయి బెల్లంపల్లి అనే ప్లేస్లో పెట్టాడు. అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. మన నల్గొండ, హైదరాబాద్ తప్పిస్తే 3వ ఊరు తెలియదు. అట్లాంటిది బెల్లంపల్లి అనేది ఒక పెద్ద జంగిల్, అది అడవి, మంచిర్యాల దగ్గర ఉంటుంది, ఆదిలాబాద్ డిస్టిక్ అని తెలిసి. ఆడికి తీసుకుపోతే ఈవెన్ తీసుకొని పోయి ఇక్కడ ఉండలేదు కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయాను. మా లోకో పైలట్ జాబ్ ఎట్టుంటుందంటే ఒకరోజు మనం డ్యూటీ తీసుకుంటే 3 రోజుల తర్వాత ఇంటికి వస్తాం. 2 days 3 days పడుతుంది. నేను పొద్దున్న పోతే సాయంత్రం వచ్చేవరకే నాకు 50 సార్లు ఫోన్ చేస్తుంది. ఇంకోటి మనం ఫోన్ వాడొద్దు. 3 రోజుల దాకా మనం బతికినామో తెలియదు, సచ్చినామో తెలియదు. ఈయన ఎప్పుడు వస్తాడా అని దర్వాజా దగ్గర బిక్కుమంటూ ఆ దర్వాజా దగ్గర కూర్చొని ఉండేది. ఇంకా ఆ టైంలో ఇంకా అప్పుడే బ్యాక్ టు సికింద్రాబాద్ అని ట్రాన్స్ఫర్ లెటర్ ఆప్షన్ ఉంటే పెట్టేసినాను. హైదరాబాద్ అయితే కొంచెం మనం బతికిన ప్లేస్ కదా. మళ్ళీ ఇంకో అందరికీ లేని భయం ఏంటంటే మనకి ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఇది ఒక భయం వెంటాడుతుంది. ఆ భయంతోనే అక్కడ దాకా బతికాం. అంటే 19 నుంచి 20-21 వరకు అట్లనే ఉండి, దాని తర్వాత సనత్ నగర్ పోస్టింగ్ వచ్చింది. సనత్ నగర్ రాగానే వచ్చిన సెకండ్ డే నువ్వు నాకు చేసిన హెల్ప్ వరకు చాలు, నేను జాబ్ చేస్తున్నా కదా. నెక్స్ట్ డే దాన్ని తీసుకొచ్చి అమీర్పేట శ్రీధర్ సిసిలో జాయిన్ చేసినాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. నేను చూసుకోగలను, నువ్వు లే. తను ఫస్ట్ 3 monthsలోనే మన ఈ RRB 2 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, IBPS 2, SBI 2, IDBI, ఈ 7 ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళింది తను విత్ ఇన్ 3 monthsలోనే. తన ఇంగ్లీషు చాలా, అసలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో 100లో 70% మందికి ఇంగ్లీష్ రాదు అని నా ఒపీనియన్. ఆ ఇంగ్లీష్ మన పల్లెటూరులో నుంచి వస్తాం కదా సార్, ఆ ఇంగ్లీష్ రాకపోవడం వల్లనే జాబ్ నిజంగానే రాదు. ఆ ఇంగ్లీష్ రాకపోవడం వల్లనే మనకు జాబ్ రావట్లేదని నేను అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల తను ఏ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయదు, ఇంగ్లీషు చదవదు, ఒక్క బుక్ ముట్టుకోదు. కానీ 17-18 మార్కులు వస్తాయి అవుట్ ఆఫ్ 25 మార్క్స్కి. ఆడ క్వాలిఫై కావడానికే కష్టం. అట్లాంటిది తనకు 17-18 మార్క్స్ వస్తుంది. కానీ మ్యాథడ్ క్వాంట్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం 0 అయిపోతుంది. తనకున్న ప్లస్ అది, మైనస్ ఇది. మామూలుగా ఇన్స్టిట్యూట్లో 100 మందిలో 99 మందికి మ్యాథ్స్ వస్తుంది, కానీ ఇంగ్లీష్ రాదు. అరే దేవుడు నీకు ఇది ఇచ్చాడు, నువ్వు చాలా ఈజీగా అయిపోవచ్చు అని చెప్పి తను మోటివేట్ చేసి సుధీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాను. సార్ తను మ్యాథ్స్ అంటే భయపడుతుంది సార్, మా కండిషన్ ఇది, సినిమా ఇది అని మొత్తం
చూపించాను సార్కి, ఓ 3D పిక్చర్ చూపించాను. నాకు ఇంకో ఆప్షన్ లేదు, నేను జాబ్ చేయాలి, తను జాబ్ కొట్టాలి అని చెప్పినాను. నేను చూసుకుంటాను బ్రదర్, దాన్ని ఏం లేదు, నువ్వు నాకు ఇంతగానే చెప్పాలా అన్నాడు. ఆ రోజు శ్రీధర్ సార్తో మాట్లాడిన మాటలు ఇప్పటికి గుర్తున్నాయి అనమాట. తను రిసీవ్ చేసుకున్న పద్ధతి, చాలా బిజీగా ఉంటారు కదా సార్. అవును. ఇట్లా మీ స్టూడెంట్స్ నా కండిషన్ ఇస్తారని అని చెప్తే నేను చెప్పినంతసేపు విన్నారు పాపం. విన్నాక సెకండ్ డే నుంచి తను కనిపించిన ప్రతిసారి ఏమ్మా ఎట్లుంది, ఈ మార్క్ టెస్ట్ ఎన్ని మార్క్స్, ఈ మార్క్ తను సార్ రోజు పలకరించేసరికి ఒక బూస్టప్ ఎక్కువైంది, కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. ఒక ఇంగ్లీష్ సారు, ఒక రీజనింగ్ సార్ అని చెప్పింది, చాలా బాగా హెల్ప్ చేస్తారు అని చెప్పింది. అట్లా తనకు కూడా అదే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళేసరికి ఆ ఎల్ఐసిలో ఏడిఓ అని ఒక పోస్ట్ పడింది, అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని. అది తను క్రాక్ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఉండేది. అదే ఇంటర్వ్యూ టయానికి మనకు రైల్వేలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గర కాంచన్గంగా అని ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. మీకు ఐడియా ఉండి ఉంటుంది. కాంచన్గంగా అని ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగితే చాలామంది చచ్చిపోయినారు అన్నమాట. లైవ్ డెత్స్ జరిగినాయి అక్కడ. అయితే నేను ముందే ఎక్స్పెక్ట్ చేసినాను ఏమని, తన బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. మీ హస్బెండ్ పెళ్ళయిందని చెప్తుంది, మీ హస్బెండ్ ఏం పని చేస్తారు అని చెప్తారు, రైల్వేలో అంటారు. వాళ్ళు ఏం అడుగుతారు, రైల్వేలో మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి తెలుసా అన్న. 4 రోజులు దాని గురించే ట్రైనింగ్ ఇచ్చాను అనమాట. రైల్వేలో ఆ టర్మినాలజీతో సహా తనకు చెప్పాను నేను. అంటే ఇదో లూప్ లైన్ అంటారు, ఈ సిగ్నల్ని ఇట్లా అంటారు, అట్లా అంటారు, ఇవన్నీ మాకున్న టర్మినాలజీస్ అన్నీ తనకు చెప్పాను. సేమ్ నేను గెస్ చేసిందే జరిగింది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఆడ ఇంటర్వ్యూ ప్యానల్ అడగానే మీ గురించి చెప్పండి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనగానే ఇదే చెప్పింది, మా హస్బెండ్ ఈ పని చేస్తాడు. రైట్, మొన్ననే ఒకటి జరిగింది కదా, దాని గురించి తెలుసా మీకు అన్నాడు. 1/2 అవర్ చెప్పింది. రైట్ అమ్మ నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. బా అట్లా ఆ ఇన్సిడెంట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసింది. తను సక్సెస్ అయింది. అది వచ్చాక తనకి ఎల్ఎస్సిలో డెవలప్మెంట్ ఆఫీసర్కి పోస్టింగ్ వచ్చింది. అది అర్బన్ ఏరియా హైదరాబాద్ వచ్చింది. తర్వాత అలాట్ చేస్తే CB1 బ్రాంచ్ వచ్చింది. ఇప్పుడు తను కోటిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా, సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా CB1 కోటి బ్రాంచ్లో పనిచేస్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. గ్రేట్, కంగ్రాచులేషన్స్. దానికి కూడా ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి కూడా కొంచెం టార్గెట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. ఆ ప్రొవిషనరీ పీరియడ్ నుంచి కన్ఫర్మ్ కావాలి అంటే వాళ్ళకు ఒక 30 lakhs వరకు టార్గెట్ ఇచ్చారు. మన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏముంటుంది, ఏమీ లేదు. పోనీ ఎవరినైనా అడుగుదామా, పాలసీస్ చేయాలంట, ఇన్సూరెన్స్ అంట, ఏజెన్సీ అంట, మనకి ఏమీ అసలు జీరో నాలెడ్జ్. నేను పనిచేసే దగ్గర నాతో పాటు ఒక 5 members ఉండేది, నా క్లోజ్ ఫ్రెండ్స్ 5 members ఉండేది. వీళ్ళకి ఒక్కటే చెప్పాను అనమాట, తనకి అది సక్సెస్ కాకపోతే, నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే తనకు ఉద్యోగం పోతుంది. ఈ 10 మందిని కూర్చోబెట్టుకొని 10 మంది ఇండివిజువల్గా పనిచేసే వాళ్ళ కొలీగ్స్ని వాళ్ళని చెప్పాను, ఒకవేళ పోతే దానికి రీజన్ మీరే అవుతారు, ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని చెప్పి. నాకు ఇంక వేరే వాళ్ళు తెలియదు. మీరు నమ్ముతారో లేదో, వాళ్ళు ఇచ్చిన 26 lakhsని, ఆ టార్గెట్ అనే నెంబర్ని ఈ 10 మంది వాళ్ళ వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళలో చేసి ఆ 36ని కాస్త 30 lakhs ప్రీమియం కట్టించి, బా అసలు అంటే వాళ్ళ ఉండే 64 మంది అక్కడ రిక్రూట్ అయితే చాలామందికి లాస్ట్ మినిట్ వరకు కూడా కష్టమైంది. అట్లాంటిది 3 months బిఫోరే నా టార్గెట్ ఫినిష్ చేసినాను. తన కోసం ఎంత పడ్డా అంటే దాని తర్వాత సినిమా నాకు తెలియదు. నాకు అప్పుడే తన ప్రొవిషనరీ పీరియడ్లో ఉన్నప్పుడే మనకు సుధీర్ సార్, శ్రీధర్ సార్ సక్సెస్ మీట్లో హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో కలిశారు. సుధీర్ సార్కి చెప్పాను, సార్ ఇట్లా నేను ALP, తను డెవలప్మెంట్ ఇప్పుడు ADOగా చేస్తుంది సార్, అందుకే తను ఇక్కడికి వచ్చిందంటే, సుధీర్ సార్కి మీకు తెలియని విషయం ఏంటి తెలుసా, సార్ ఈ ఫీల్డ్లోకి రాకముందు తనకు ఫస్ట్ వచ్చిన జాబ్ కూడా ADO పోస్టే. నాకు ఈ మాట సుధీర్ సార్ చెప్పారు, శ్రీధర్ సార్ చెప్పారు విజయవాడ. శ్రీధర్ సార్ చెప్పింది ఏంటంటే, నాకు కూడా ఇదే పోస్ట్ వచ్చింది కానీ నేను వద్దనుకున్నాను అన్న. మరి ఏం చేసినాను సార్ అంటే, 2-3 వచ్చారు కానీ వాళ్ళు ఈ జాబ్ నీతో కాదు అని చెప్పారు. నాకు ఆ కాదు అనే మాట నేను వినడానికి ఇష్టపడలేదు. నేను చేయాలి, సక్సెస్ అవ్వాలి, దాని తర్వాత క్విట్ అవ్వాలి. టార్గెట్ ఫినిష్ చేసినాను, సక్సెస్ అయ్యాను, దాని తర్వాత నేను చేసినాను రబాయ్ అని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి బయటకు వచ్చేసినాను. నాకు టీచింగ్ ఫీల్డ్ ఇష్టం, టీచింగ్లోకి వచ్చానని శ్రీధర్ సార్ చెప్పారు ఈ మాట. అట్లా తన్ని కూడా ఒక సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసినాను. నేను కూడా జాబ్ చేస్తున్నాను. అంటే చదువుకుని నమ్ముకొని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న పెళ్ళిని నిలబెట్టుకోవడం కోసం
ఉద్యోగం చేసినాం. అంటే ఏం నేర్చుకున్నారు అసలు ఈ జర్నీ మొత్తం మీద మీరు కష్టపడిన దాంట్లో? అటు జాబ్ పరంగా చూసుకున్నా, దాంతోపాటు సోషల్ ఇమేజ్ పరంగా చూసుకున్నా, ఓవరాల్గా ఏం నేర్చుకున్నారు? అంటే ఎట్లాగో బతికారు. సోషల్ లైఫ్ అనేది చాలా నేర్పిస్తుంది సార్. కొన్ని నిద్రపోని రాత్రులు అంట చూడు, అట్లా నాకు నిద్రపోని నెలలు సంవత్సరాలే ఉన్నాయి. నాదొక కమ్యూనిటీ, తనదొక కమ్యూనిటీ, ఇంటర్ క్యాస్ట్. ఇంటికి వచ్చాక వీళ్ళ సైడ్ నుంచి నేను మా వాళ్ళు ఒక 10 మంది కూర్చుంటే నేను చెప్తే వింటారు అనమాట. వీడు చదువుకున్నోడు, వీడికి అన్నీ తెలుసు, వాడు చెప్పింది నేను వినాలి అని మా ఇంట్లో నా మీద ఉన్న ఇమేజ్. ఫ్రెండ్ సర్కిల్లో అదే ఇమేజ్, వాళ్ళ ఇంట్లో అదే ఇమేజ్ వాళ్ళకు సంబంధించి. వాళ్ళ దాంట్లో కూడా మనం గొప్పగా ఉన్నాం, పిల్లలు బాగా చదువుతున్నారు, అందరు గెజిటెడ్ ఆఫీసర్లే కానీ అందులో కూడా పిల్లలు అందరూ బాగా చదువుతున్నారు అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఒక్కటే ఒక సెకండ్లో నేను చెప్తే వినడం కాదు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటుంటే ఇండైరెక్ట్ మాటలు ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు పని లేదు, నువ్వు వేరు నేను వేరు, నీ ఇల్లు వేరు, మా ఇల్లు వేరు. అంటే దాన్ని ఏమంటారు కదా, ఫ్యామిలీ నుంచి పొగబెట్టి పంపించడం అనేది చెప్తారుగా, అట్లా నువ్వు బయటికి వెళ్ళిపో. ఆ రోజు బాధపడ్డా, కష్టపడ్డా. మా పేరెంట్స్ వాళ్ళు చాలా ఏజ్డ్ అనమాట, వాళ్ళు కూడా ఎవరికి ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బాధ చూసినాక కూడా నాకు కూడా నేను చేసిన తప్పేమో అనిపించింది. మేడం పేరేంటండి? తేజస్వి. తేజస్వి గారు, బిగ్ కంగ్రాచులేషన్స్ నా తరపు నుంచి. చాలా బాగా సపోర్ట్ చేశారు హనుమాన్ గారికి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక చిన్న మాటలో అయితే చెప్పలేను, లైఫ్ కదా, స్టెప్ తీసుకోవడం అంటే ప్రతి ఆడపిల్లకి గట్ ఫీలింగ్ ఉండాలంటే ఉండదు. మీరు నిలబడి, ఆయన నిలబెట్టి, మళ్ళీ మీరు నిలబడి, ఇదేం చిన్న జర్నీ కాదు, చాలా పెద్ద జర్నీ. చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మంచి పండగ వాతావరణం క్రియేట్ చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గ్రేట్ అండి, నిజంగా రియలీ గ్రేట్. అంటే నేను మన విషయం కంటే కూడా తనని బాగా సపోర్టివ్గా ఉండడానికి రీజన్ ఏంటి సార్ అంటే, ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి పోలేదు. అట్లాంటి ఒక ఆడపిల్ల అమ్మ అయ్యతో మాట్లాడకుండా దాదాపు 6.5 7 years పేరెంట్స్ అనే తప్ప మూడో ప్రపంచం తెలియని ఒక ఆడపిల్లకి దాదాపు 7 years పేరెంట్స్కి దూరం చేసిన అన్న గిల్టీ ఫీలింగ్ చాలా అంటే చాలా ఉండేది. వాళ్ళ ఫాదర్కి అడిగాను, వాళ్ళ మదర్ని అడిగాను, వాళ్ళ రిలేటివ్స్ని అడిగాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీతో మాట్లాడడానికి. నేనేం దొంగని కాదు, నేనేం లంగని కాదు, నేను చదువుకున్నాను, మీ అంత కాకపోయినా నేను చదువుకున్నాను, చదువుకున్న దాంతో నేను బతుకుతాను. ఈ లవ్వు గివ్వు దాని మీద ఈ ప్రేమ దోమ దాని కంటే కూడా మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, మీరంటే భయం ఉంది. మామూలుగా బయట సొసైటీలో ఏమంటారు సార్, లవ్ మ్యారేజ్ చేసుకొని 4 రోజుల తర్వాత విడిపోతారు, అది నేను ఒక విడిపోవాల్సిన అలాంటి ఆలోచన కూడా రాదు. అంత భయం మీరంటే నాకు ఉంది, నేను చూసుకుంటాను అని చెప్పడానికి ట్రై చేసినాను, కానీ వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ వీడియో ముఖంగా చెప్పారు, మీడియా ముఖంగా చెప్తున్నారు, వాళ్ళ డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఎలా అండి అంటే మామూలుగా కొంచెం ఎమోషనల్ దాని నుంచి కొంచెం బయటకు వద్దాము. డెఫినెట్గా అర్థం చేసుకుంటారు, అవును సార్, డౌట్ లేదు అందులో. ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్, మీరు చూసిన స్ట్రగుల్స్ ప్రకారం 4 విషయాలు చెప్పండి. ఎలాంటి స్కిల్స్ ఉండాలి ఏ స్టూడెంట్కి అయినా సరే? ఎందుకంటే ఇప్పుడు అసలు ఒక్కళ్ళే కూర్చొని సొంతగా ప్రిపేర్ అయ్యి చదవాలంటేనే కొంతమందికి కష్టమైపోతుంది, ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో అన్నీ ఉన్నా కూడా. అలాంటిది మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత, ఇంకా మీరు బాబు పుట్టక ముందే జాబ్ వచ్చింది, పెళ్ళయింది, దాని తర్వాత 6 years తర్వాత బాబు, మళ్ళీ అదొక స్టోరీ. పెళ్ళయింది 6 years అయింది, ఇంకా పిల్లలు లేరని అదొకటి ఉంటే చూడండి, అది ఇంకా ఘోరంగా ఉంటుంది. మన ఇంటెన్షన్ ఏంటంటే మనం పిల్లలు కనడానికి కాదు జాబ్ చేసుకుంది, మనం బతకడానికి. దానికోసం ఫస్ట్ జాబ్ కావాలి, లేదంటే పిల్లలు కన్నా అనుకో అందరు ఇదే పని చేస్తారు, మీకు వాళ్ళకి ఏం తేడా అంటారు. ఫస్ట్ ఉద్యోగం సంపాదించు, సెటిల్ అవ్వు, దాని తర్వాత పిల్లల్ని గాను. ఈ ప్లాన్ మనది. బయట మాట్లాడేది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు. దానికి తను కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది, కష్టపడ్డది, డాక్టర్స్ని కలిసి నిలబడ్డారు. 1 fine day అది మనం వద్దు అనుకున్నాం కాబట్టి ఆగింది, కావాలని ఆపలేదు. రైట్ అని అనుకొని దాని తర్వాత బాబు పుట్టాడు రీసెంట్గా. ఇప్పుడు అతనికి 4 months. ఓ గ్రేట్. నేను ఒక ఫాదర్ని. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. సో ఎలా అండి అంటే ఎన్ని స్ట్రగుల్స్ తర్వాత మీరు అన్నారు కదా కాబట్టి మీరు అడిగిన 4 స్కిల్స్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. నా లైఫ్లో జరిగింది. నాకు మ్యాథ్స్ బాగా వచ్చు. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినాను.
ఒక మంచి నారాయణ బ్రాంచ్లో ఐఐటి ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్గా చేసినాను. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో మ్యాథ్స్ ఐఐటి టీచర్గా పనిచేసినాను. ఇన్ని వచ్చాక నాకు ఒక ఉద్యోగం కొట్టడానికి 1 year పట్టింది. కానీ ఇదే స్టోరీని కొంచెం పక్కకు తిప్పి చెప్తే మా రిలేటివ్ ఒక అమ్మాయి ఉండేది, ఇదే దిల్షునార్లో ఉండేటోని. తను కంప్లీట్గా డిగ్రీ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్ అంటే తెలియదు. ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, అన్న నాకు మ్యాథ్స్ వస్తలేదన్న అని చెప్పింది. చాలా భయపడేది. సిన్సియర్ అమ్మాయి, చదవాలన్న పట్టుదల బాగుండేది. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా అంటే తనకు అడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఇవి నేర్పి అన్న, నాకు ఫాస్ట్గా ఎట్లా చేయాలి నేర్పి, అసలు ఇవి ఎట్లుంటాయి, దీన్ని ఫాస్ట్గా ఎట్లా చేయాలి, బేసిక్స్ అడిగింది. ఆ అమ్మాయికి నేను నేర్పించడానికి వారం పట్టింది. కానీ తను నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి తను ఇవాళ బ్యాంక్ పిఓగా పనిచేస్తుంది. కానీ నేను బ్యాంక్ జాబ్ నాకు రాలేదు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బ్యాంకింగ్ సెక్టర్, రైల్వేస్, ఏ జాబ్కైనా కావాల్సింది ప్రాక్టీస్ సార్. మన తెలివి ఎవ్వరికి అక్కర్లేదు. శ్రీధర్ సార్, సుధీర్ సార్ ఇదే చెప్తారు ఇన్స్టిట్యూట్లో కూడా. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ప్రాక్టీస్. మీకు వచ్చిన నాలెడ్జ్ని పక్కకు పెట్టండి. నేను ఏదో ఎంపీసీ స్టూడెంట్ని, నాకు మ్యాథ్స్ మొత్తం వచ్చు అని మనం అనుకుంటాం చూడండి, దాన్ని పక్కకు పెట్టండి. క్వశ్చన్ మేము ఏదైతే చెప్తున్నామో ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి, మీ జర్నీ ఈజీ అవుతుంది అని చెప్తారు. ఆ అమ్మాయికి నేను ఏదైతే చెప్పానో ఆమెకి ఇంకోటి తెలియదు కదా, దాని సైడ్ పోలేదు. నేను చెప్పిందే ఇన్నది, దాన్నే 10 సార్లు ప్రాక్టీస్ చేసింది. నాకు మ్యాథ్స్ రాదేమో అన్న భయానికి 24 గంటలు చదివింది. నేనేంది నాకు అన్నీ వచ్చు కదా అని రోజుకు 4 గంటలే చదివినాను. అంటే మన ఈ లైఫ్లో మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తాము అంటే నాకు అన్నీ వచ్చులే, ఈ టాపిక్ నాకు వచ్చులే అని పక్కకు పెట్టేస్తాం చూడండి, అది తప్పు. మనకు వచ్చినా రాకపోయినా రోజు రోజుకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ మనకన్నా ఫాస్ట్ ఉంటుంది. సో మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ కావాలి. ఒక గవర్నమెంట్ జాబ్ కావాల్సింది ఓపిక, కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్. ఒక్క 1-2 year ఈ మూడిటిని పట్టుకొని 3వ 4వ ఆలోచన నువ్వు తీసుకురాకుండా ఉండు, ఏ జాబ్ అయినా వస్తుంది. అవునా కదా సార్? ట్రూ. శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వమని చెప్తారండి ఇప్పుడున్న స్టూడెంట్స్? 100% చెప్తాను సార్. 100%. మీరు ఎక్కడున్నా, ఎవరున్నా ఈ వీడియో కనుక మీరు చూస్తే మీరు చేయాల్సింది ఒకటే, మీరు గుడ్డిగా వచ్చి శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వండి. ఎవరిని పట్టించుకోకండి. ఒకవేళ నువ్వు ఐఐటి ప్రొఫెసర్ అయినా కానీ నీ గవర్నమెంట్ జాబ్ కావాలి, బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ కావాలి అని నీకుంటే గుడ్డిగా వచ్చి ఈడికి వచ్చేయండి. ఈడికి వచ్చాక మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, నేను మ్యాథ్స్ స్టూడెంట్ అని బడాయి చేయకుండా, బిల్డప్ ఇవ్వకుండా అదంతా కొద్దిసేపు పక్కకు పెట్టేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే ట్రిక్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు రోజు 10 గంటలు చదవమంటే మనం 14 గంటలు చదవాలి. అట్లా 3 నెలలు చదవండి, ఉన్న బ్యాంకులన్నీ క్రాక్ అయిపోతాయి. ఈజీగా జాబ్ వస్తుంది. 3 నెలలు సార్. బ్యాంక్ ఎగ్జామ్కి 3 నెలలు మోర్ దెన్ ఎనఫ్. కరెక్ట్ ప్రిపరేషన్ ఉంటే 3 నెలలు మోర్ దెన్ ఎనఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి. ఎస్, ఎనీవేస్ గ్రేట్ స్టోరీ అండి. చాలా బాగా సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకున్నారు. అండ్ ఫర్దర్గా కూడా ఇంతే చాలా బాగుండాలని. అండ్ రీసెంట్గా మీ పుట్టిన బాబుకి అంటే మీకు కూడా ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బాబుకి కూడా నా తరపు నుంచి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. దీంతో పాటు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అయితే ఒక్క చిన్న స్టోరీ అంటే, నా వైఫ్ నాకు ఎంత హెల్ప్ చేసిందన్న దానికి, ఎంత సపోర్టివ్గా ఉన్నదానికి. మాకు చిన్న ఇల్లు ఉండేది, ఎప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అన్నారు కదా, అప్పుడు కట్టించిన పాత ఇల్లు. ఆ ఇల్లు లేదు. అంటే ఆ ఇల్లు ఉండేది పాత ఇల్లు, కొత్త ఇల్లు కట్టుకోవాలి. కొడుకు కోడలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఊర్లో ఒక ఇల్లు కట్టుకోవాలని నాన్నకు బాగా కోరిక. మనం ఏంది అంటే హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోవాలి, తర్వాత చూసుకుందాంలే ఊర్లో అట్లా అనుకొని దాన్ని కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటా ఇట్లా వచ్చాను. ఒక 2 years లాస్ట్ 2024 దీపావళి పండగ నెక్స్ట్ డేస్ అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో ఓ రోజు మా ఫాదరు మదరు ఇట్లా పనికని వెళ్ళారు. సడన్గా ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఆల్మోస్ట్ అందరు చచ్చిపోయినారని అనుకున్నారు. ఆయన బీపీ 40-50కి వచ్చింది. ఈ కండిషన్లో నాకు నెక్స్ట్ డే చెప్పాడు, మా తమ్ముడికి ఫోన్ చేసి ఇదిరా కండిషన్ అని చెప్పాడు. ఇమీడియట్గా ఇద్దరం వెళ్ళాం. పట్టుకొని ఏడ్చాడు. మిర్యాల కూడా హాస్పిటల్లో చూపించాను, న్యూరాలజిస్ట్ని చూపించాను. చూపిస్తే మీ ఫాదర్ని బయటికి పంపించేయను. మా ఫాదర్ని బయటికి పంపించిన తర్వాత నాకు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, 4 daysలో నువ్వు నా దగ్గరికి వస్తావు, నెక్స్ట్ 4 daysలో నువ్వు నా దగ్గరికి వస్తావు, లేదంటే రావు. వస్తావు అంటే అటు ఇటు తీసుకొస్తావు, నువ్వు రాలేదంటే మీ ఫాదర్ లేడు అని నేను అనుకుంటా. అప్పుడు కళ్ళకి వెళ్ళి నీళ్ళు అన్నీ ఒకటేసారి అన్నమాట. ఆ కండిషను నాతో పాటే నడిచి వచ్చిన మనిషి,
మాట్లాడుతున్న మనిషి 4 డేస్ తర్వాత మీ ఫాదర్ నీకు లేరు అంటే ఎట్లుంటుంది సార్? ఆ పెయిన్ తట్టుకోలేకపోయినాను. సరే అని ఇంటికి వెళ్ళాను. మా పిన్ని మా అందరు పెద్దనాన్నలు బాబాయిలు అందరూ వచ్చారు మాట్లాడుతాం. మా అత్త వాళ్ళు వచ్చిండే. ఆ టయానికి మా నాన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంటి వెనకాలనే పొలాలు ఉంటాయి. పొలం దగ్గరికి వెళ్ళి వస్తా అని చెప్పి పోయిండు. ఈయన పోయిండు, మా అత్త వాళ్ళు వచ్చారు. మా పెద్దనాన్న వాళ్ళు ఉండి నాన్న అడిగిరా అంటే ఇట్లా పొలానికి వెళ్ళిన పెద్దనాన్న అన్న. అత్త వాళ్ళు వచ్చారు కదా చూసిపోదామని నాన్నని పిలుచుకురాపో అన్నాడు. సరే అని పోయి పిలిచాను. పిలిస్తే మా పొలం దగ్గర ఒక బావి ఉంటుంది. నేను పిలిస్తే చూసినాడు, వస్తున్నా అన్నాడు. ఒక 10 అడుగులు ముందరికేసి మళ్ళీ వెనకకి తిరిగి చూసినాడు. వెనకకి తిరిగి చూసి అక్కడ ఒక 2 నిమిషాలు ఉన్నాడు. నేను అనుకున్నాను కదా మా ఫాదర్ బీడీ తాగే అలవాటు, చుట్ట తాగే అలవాటు ఉంటుంది. సో చుట్ట వెలిగించుకోవడానికి ఉన్నాడేమో అని అనుకున్నాను. నా దగ్గరికి అది అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. 5 నిమిషాలు పట్టింది. ఏమైంది, ఎందుకు వచ్చినావా? చూసిపోదామని వచ్చినట్లా అన్నాడు. మరి అక్కడెందుకు నిలబడ్డావు అన్న. అంటే నేను నెక్స్ట్ డే నేను హైదరాబాద్ వచ్చి చూపించుకోవాలి హాస్పిటల్లో. మా ప్రోగ్రామ్ ఇది. రేపు హైదరాబాద్ పోదాం నాన్న అని చెప్పిన. అయితే అక్కడ నిలబడి వెనక తిరిగేందుకు అక్కడ ఎందుకు నిలబడ్డావా అన్న. బీడీ తాగినావా అన్న. బీడీ కాదు, మా అమ్మ అయ్య అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోయినారు కదా, నేను నా పిల్లలకు దూరం అయిపోతానేమో అని మా అబ్బాయికి దండం పెట్టుకున్నా అన్నాడు. వస్తే మీ దగ్గరికి వస్తాను, లేకపోతే నా పిల్లలతో ఉండడానికి కొంచెం నాకు టైం ఇవ్వండి అని మా అయ్యకి దండం పెట్టుకున్నా అన్నాడు. బాగా ఏడ్పొచ్చింది. నాన్న అంటే మనకేం తెలియదు, చిన్నప్పటి నుంచి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియదు, కానీ చాలా బాగా పెంచాడు. చాలా బాగా అంటే బాగా ఉన్న వాళ్ళకంటే కూడా మేము బాగా బతికినామని మా ఫీలింగ్. ఏ రోజు కూడా మమ్మల్ని కష్టపెట్టలేదు. అట్లాంటి మా నాన్న ఆ రోజు నాకు ఆ మాట అన్నాడు. మా అమ్మాయి అక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి దండం పెట్టుకుందా అతడు. ఇంకా చాలా కష్టం అనిపించింది. కష్టం అనిపించినాక సరే అది ఆయన ముందర ఏడవలేదు. బాగా ఇంటికి వచ్చినాను, మా అత్త వాళ్ళకి అందరికీ చెప్పుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చినాడు. వాళ్ళతో మాట్లాడుకుంటూ మా నాన్న ఒక మాట చెప్పాడు అనమాట. ఏంది అంటే, అరే కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మన పాతిళ్ళు కదా, రేపు ఒకవేళ నేను చచ్చిపోతే అందరు వచ్చిన వాళ్ళు పాతింట్లో చచ్చిపోయినరా అంటారేమోరా అన్నాడు. నీకేం కావాలి అన్న, ఏమైనా ఇల్లు ఏమైనా కట్టేది ఉంటే చూడరాదురా అన్నాడు. సరే అని చెప్పి ఆయనతో ఆ మాట మాట్లాడేసి నేను హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలన్న ప్లాన్లో ఉన్నాను. మనం ఉద్యోగాలు చేసి ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది, కొద్ది గొప్ప కూడు పెట్టుకుందాం కదా అని అనుకున్నాను. అది అయిపోయింది. ఆయన హాస్పిటల్ చూపించిన ఇదే ముచ్చట నైట్ మా మేడంకి చెప్పిన, మా మిస్సెస్కి చెప్పాను. ఒక 2 డేస్ తర్వాత 2 రోజులు లీవ్ పెట్టుకో, ఊరికి వెళ్ళొద్దామా అన్నది. లీవ్ పెట్టుకున్నాను, ఊరికి వెళ్ళాను. మా వాళ్ళతో అందరితో మాట్లాడేసుకుంది. మా ఇంటికి ఒక పెద్ద మనిషి వచ్చారు. ఏంది అంటే, ఉన్న ఇల్లును కూలగొట్టేసి ఆ కొట్టం అట్లాంటిది ఉంటుంది, ముగ్గు పోపిచ్చేద్దామన్నది. దేనికి అన్నాను. ఇల్లు కట్టిద్దామన్నా. చిన్నది కట్టుకుందామా అన్నాడు మా నాన్న. చిన్నది కట్టుకుందామా, వద్దు పెద్దదే కడదామన్నది. మన దగ్గర ఉన్నది 10-15 లక్షలు ఉండే, నెంబర్ కూడా చెప్తున్నాను. కానీ ఆ ఇల్లుకు 30 లక్షలు అయింది. మా ఊర్లో ఒక లంబాడి తండాలో 30 లక్షలు ఒక కొడుకుగా పెట్టడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా. దానికి పక్కింటి నుంచి వచ్చిన అమ్మాయి అంత పెట్టడానికి కూడా నాకు సపోర్ట్ చేసింది. మీ పేరెంట్స్కే కదా, ఎంతైనా పెట్టేసి ఓ మంచి ఇల్లు ఉండాలి వాళ్ళకి. నా కొడుకు మంచి ఇల్లు కట్టించారు అని. ఇప్పటికీ మా పేరెంట్స్ హెల్తీగా ఉన్నాడు, ప్రతిరోజు అదే చెప్పుకుంటారు అనమాట. నా కొడుకు కోడలు ఇంత పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆ విషయంలో నాకు అంత డబ్బు పెట్టడానికి సపోర్ట్ చేసిన మా వైఫ్కి, నా భార్యకి చాలా థ్యాంక్స్గా నేను ఎప్పుడు చెప్తుంటా. మీ ద్వారా కూడా చెప్తున్నాను. అంటే నాకు ఆ నెంబర్ పెట్టడానికి అంత పెద్ద అమౌంట్ అంటే మన దగ్గర ఇంకేం ఉంచుకోలేదు సార్, ఉన్నదంతా పెట్టేసినాను. ఉన్నదంతా పెట్టడానికి సపోర్ట్ చేసింది అనమాట నాకు. హ్యాట్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ. ఉన్నారా మీ ఫాదర్ ఇప్పుడు? ఉన్నారు. ఈరోజే నేను వస్తూ అతనికి మిడిల్ కూడా బస్సు ఎక్కించి నేను ఇటు వచ్చాను. ఓ వెరీ గుడ్. మొన్ననే వచ్చిండే, అడిగానని చెప్పండి. థ్యాంక్స్. గ్రేట్ స్టోరీ. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తోటే చాలామంది వాళ్ళ వెనక చాలా పెయిన్ ఉంది, ఎంత పెద్ద సక్సెస్ఫుల్ లైఫ్ చూస్తున్నారు అని అంటే. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని? అప్రోచ్ అవ్వాలంటే డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను.
అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి, ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి Yes. స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు, మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.